మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి పాదయాత్రగా బయలుదేరారు. శనివారం వెల్దుర్తి మండలంకు చేరుకున్న చంద్రశేఖర్ గౌడ్ పాదయాత్రకు స్థానికులు స్వాగతం పలికారు. స్థానిక రాజరాజేశ్వరి మాత దేవాలయంలో గత రాత్రి బస చేసిన చంద్రశేఖర్ గౌడ్ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ద్వారా అన్ని ఆలయాలు సందర్శించాలని సంకల్పంతో తాను యాదాద్రికి పాదయాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మహిళా మండల జిల్లా అధ్యక్షురాలు ముక్తబాయి, జలాల్పూర్ కాళికా ఆలయ మాత నిర్మాత సత్యనారాయణ, అశోక్ గౌడ్, గణేష్, చందు, శ్రీనివాస్, వెంకటేష్, భిక్షపతి గౌడ్, రమేష్ గుప్తా, రమేష్ పాల్గొన్నారు. రామాయణం చదివి నుంచి నాకు ఈ రాముల వారు దేశమంతా తిరిగి ప్రపంచం గురించి ప్రజల గురించి తిరిగింది కదా, మనం ఎందుకు తిరగవద్దు అనేటి ఒక ఆలోచన నాకు వచ్చి అప్పుడప్పుడు నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను స్వామి. ఇంతకుముందు తిరుపతి పోయినా ఫస్ట్ సారి, మళ్ళీ ఇంకోసారి శబరిమల పోయినా 150 మంది స్వాములతోటి మాల వేసి ఎరుముడు తీసుకొని వాళ్ళు ఎంబడి పోయిన స్వామి. మళ్ళీ ఇంకోసారి భద్రాచలం నేను ఒక్కరిని నడుచుకుంటూ పోయిన స్వామి. ఇప్పుడు నరసింహస్వామి దగ్గర పోవాలని నాకు కోరిక ఉన్నది, అందుకని పోతున్న స్వామి. యాదగిరిగుట్ట కొల్చారం మండలి చిన్న గణపూర్ నుంచి నేను బయలుదేరిన స్వామి. నేను రాత్రి నిన్న వీడికి 6 గంటలకు వచ్చినాక ఆ ముస్తాబాయ్ అమ్మ నాకు తోడుకొచ్చి ఇక్కడ గుళ్ళో కూర్చుని చెప్పేసి మేము వచ్చిన దానిక నువ్వు పోమని చెప్పేసి అనుకుని మా గురువు గారు మదానంద స్వామి.